నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని అకామా లేని ప్రవాసులకు ముఖ్య గమనిక. వివరాల్లోకి వెళితే, కువైట్లో ఆర్థిక నష్ట నివారణను మెరుగుపరచడానికి గడువు ముగిసిన నివాస అనుమతి ఉన్న ప్రవాసుల బ్యాంక్ అకౌంటు ఖాతాలపైన పర్యవేక్షణను కఠినతరం చేస్తూ అధికారులు ఒక ప్రకటన చేశారు. అక్రమ కార్యకలాపాలు లేదా మోసపూరిత కార్యకలాపాలలో దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి పని అనుమతుల గడువు ముగిసిన ప్రవాసుల అకౌంట్లపైన పర్యవేక్షణను ముమ్మరం చేశామని చెప్పి, గడువు ముగిసిన నివాస అనుమతులు ఉన్న కార్మికుల డేటాను తక్షణమే అప్డేట్ చేయడానికి బ్యాంకింగ్ సంస్థలు మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వద్ద ఆటోమేటిక్గా అనుసంధానాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పి, అదనపు దర్యాప్తు అవసరమయ్యే ఏవైనా అసాధారణ లేదా సంక్లిష్ట లావాదేవీలను బ్యాంకులు పర్యవేక్షించి స్పష్టత ఇవ్వాలని చెప్పి అధికారులు ఆదేశించారు. ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నివేదికలను మెరుగుపరచాలని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ స్థానిక బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. గుర్తించిన అత్యంత ప్రముఖ ప్రమాదాలు మరియు అవసరమైన దిద్దుబాటు చర్యలను వివరించే కార్యనిర్వాహక సారాంశాలను సిద్ధం చేయాలని కోరింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రెసిడెన్సీ లేని వారు, అలాగే వర్క్ పర్మిట్ లేని వారు, గడువు ముగిసిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లను పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనం చూసుకుంటే కానీ మోసపూరిత కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. వాటిని నివారించడానికి, బ్యాంకింగ్ వ్యవస్థను సురక్షితంగా ఉంచడానికి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క వివరాలను అప్డేట్ చేస్తామని చెప్పి, అలాగే వాళ్ళ యొక్క అకౌంట్లలో ఎవరెవరికి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యింది, అలాగే వాళ్ళు వాడుతూ ఉన్నారా లేదా అకౌంట్లని చెప్పేసి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఈ యొక్క అకౌంట్లను అప్డేట్ చేస్తామని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.